1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోనే అరకప్పు బియ్యపిండి అయితే తీసుకుంటున్నా, పొడి బియ్యపిండి ఇదైతే. అండ్ 1 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేద్దాం. 10 అంటే 10 నిమిషాల్లోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. వెయిట్ లాస్లో ఉన్నవారికి, డైట్లో ఉన్నవారికి, అండ్ బాగా హెల్తీగా ప్రోటీన్ ఫుడ్ తినాలి అనుకునే వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి మనకి ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఏం లేనప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. 1 కప్పు నీళ్లు వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక అరకప్పు నీళ్లు వేసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసుకోకుండా కొన్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి ఉండలు కట్టకుండా చాలా ఈజీగా కలిసిపోతుంది పిండి అనేది. చూడండి, నేను ఇక్కడ తీసుకున్న 2 కప్పులు నీళ్ళు అయితే తీసుకున్నా. 1 కప్పు శనగపిండికి అరకప్పు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాం కదా, వీటికి 2 కప్పుల నీళ్ళు అయితే వేసాను. పిండి ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర తురుము, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఒక చిన్న టొమాటోని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. ఎలాంటి సోడా, పెరుగు, ఈనో ఇవి ఏవి లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు పిండిలోకి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేద్దాం. పిండిని చూస్తేనే తెలుస్తుంది కలర్ఫుల్గా, మనకి రెసిపీ కూడా అంతే కలర్ఫుల్గా వస్తుంది, అంతే టేస్టీగా వస్తుంది. బ్యాటర్ని బాగా మిక్స్ చేసాం, వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయినాయి అంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద ఒకటి ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఫ్రై ప్యాన్ వద్దు, దోశ పెనం మీద కూడా వేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు. నేను ఫ్రై ప్యాన్లో వేస్తున్నాను. కొంచెం 1 టీ స్పూన్ అంత నూనె వేసి ఇలా బ్రష్ చేసామంటే, ప్యాన్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసామంటే సరిపోతుంది. ఇలా బాగా నూనె రాసేసుకొని ఇప్పుడు దీనిపైన మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి వేసేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, ఇలా లైట్గానే స్ప్రెడ్ చేసేయండి. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనము ఎలాగో నూనె వేసింటాం కింద, కావాలంటే మళ్ళీ లైట్గా పైన 1 టీ స్పూన్, పావు టీ స్పూన్ దాకా వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా చక్కగా కాలేలాగా కాల్చుకోండి. బాగా ఎర్రగా కాలాలి, మనకి పిండి అనేది పచ్చిదనం లేకుండా టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. చూసారు కదా, ఇలా మనకి పైన అనేది బాగా చక్కగా పిండి లేనట్టు పచ్చిదనం లేకుండా స్టీమ్ అయితే కింద కూడా చక్కగా కాలిపోయినట్టు. ఇప్పుడు నిదానంగా రెండో సైడ్కి అయితే టర్న్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో. అన్ని కలర్లో మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకుందాం. ఎప్పుడైనా పిల్లలు దోశలు కావాలి అని అడిగినప్పుడు, లేదంటే ఇంట్లో మనకి ఫ్రిడ్జ్లో ఎలాంటి దోశ పిండి లేదు, ఇడ్లీ పిండి లేదు అనుకున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టవచ్చు. ఎవరైనా సడన్గా అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా లైక్ చేస్తారు కూడా. ఇలా 2 సైడ్లు మంచిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇలాగే అన్నీ కాల్ చేసుకోవాలి. పిల్లలకైతే చాలా మంచిది, ఆరోగ్యం కూడా. వెజిటేబుల్స్ని మనము నార్మల్గా ఇస్తే తినరు కాబట్టి ఇలా వేసి ఇచ్చామంటే దోశలంటే నచ్చని పిల్లలు ఎవ్వరు ఉండరు. అందుకే ఇలా వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. బరువు తగ్గాలనుకున్న వారికి, డైట్లో ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, లంచ్లోకి చేసుకోవచ్చు, డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి. అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. నచ్చితే ఎలాంటి కర్రీస్తోనైనా తినొచ్చు, లేదంటే చట్నీతో కూడా తినొచ్చండి. టొమాటో చట్నీతో అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటే టొమాటో చట్నీ కాంబినేషన్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్తూ ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.